హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చూపించే వీడియో మీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇవన్నీ నేను ఆజియోలో రీసెంట్గా సేల్ జరిగినప్పుడు తీసుకున్నాను. అన్నీ సేమ్ బ్రాండ్ నుంచే, మోస్ట్లీ శీతల్ అసోసియేట్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఐ డోంట్ నో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఆర్ రాంగ్. అన్నీ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అయితే పింక్, నా మోస్ట్ ఫేవరెట్. దీని నెక్ ప్యాటర్న్ వచ్చి స్వీట్ హార్ట్ నెక్ ప్యాటర్న్లో ఉంది అండ్ బాడీ పార్ట్ అంతా కూడా ఎలాస్టిక్ ఉందన్నమాట. ఈ బ్రాండ్లో పర్టికులర్గా హ్యాండ్స్ అనేది హైలైట్ అండి, చాలా క్యూట్ ఉంది. సో పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, దానికి కూడా రఫుల్స్లా ఉంది. ఈ డ్రెస్ పర్టికులర్గా 2 సెట్స్ ఆఫ్ రఫుల్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. అసలు 250 రూపీస్కి అట్లీస్ట్ ఫ్యాబ్రిక్ అయినా వస్తుందా ఆర్ ఎల్స్ లైనింగ్ వస్తుంది అనుకుంటా. బట్ అదే కాస్ట్ ఈ డ్రెస్ వచ్చేసిందంటే వన్స్ ఇమాజిన్ ఎంత బడ్జెట్ ఇది. నాకైతే పర్టికులర్గా కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది. నాకు డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. సో నేను బడ్జెట్లో వెతుక్కుంటూ ఉంటాను కాబట్టి నాకు ఈ బ్రాండ్ కనిపించింది, వెంటనే అయితే పర్చేస్ చేసా. సో ఇందులోనే ఇంకా కొన్ని చూపిస్తాను. సో ఇది ఈ పర్టికులర్ డ్రెస్ నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. బట్ ఇది ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 to 150 మెంబర్స్ దగ్గర చూశాను అనుకోండి. నాకెందుకు నచ్చింది అనేది పక్కన పెడితే వాళ్ళందరికీ కూడా నచ్చిందా, మనకి నచ్చిన డ్రెస్సే అనిపించింది. ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అందరూ వేసుకున్నారు కదా, మేము వేసుకోవడం ఏంటి అని అనుకుంటే మాత్రం ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా చాలా బాగుంది కూడా. ఏంటంటే బాడీ అంతా కూడా ఎలాస్టిక్ పార్ట్ ఇవ్వడం వల్ల మనం ఏ షేప్ అయినా ఈ డ్రెస్ అనేది బాడీ హగ్గింగ్ ఉంటుంది. ఇది కొంచెం క్రేప్ టైప్, సో అందుకే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. బట్ ఎస్, దీన్ని మీరు చాలా కంఫర్టబుల్గా అయితే వేసుకోగలరు. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు, పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చారనమాట, అది బాగుంది. ఇందులో థర్డ్ వన్ వచ్చేసి ఈ బ్లూ. నేను డార్క్ కలర్స్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను, కొంచెం చూస్ చేసుకుంటాను అనమాట. బట్ ఈ బ్లూ నేను ఎప్పుడు ట్రై చేస్తాను కూడా అనుకోలేదు. బట్ ఈ డ్రెస్ నా మీద చాలా 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 బాగుండింది. హ్యాండ్స్ ఇక్కడ మనకి నెక్ ప్యాటర్న్ వచ్చి స్క్వేర్ ఉంది, మొత్తం హ్యాండ్స్ మొత్తం కూడా ఎలాస్టిక్ ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు కదా, ఈ ఎండింగ్లో కూడా ఎలాస్టిక్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది కూడా మనకి టూ సెట్స్ ఆఫ్ ప్లీటెడ్ వచ్చిందనమాట. ఇది మొత్తం ఒక బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద వైట్, బ్లాక్ ఇవన్నీ ఉండడం వల్ల మీకు అంతలాగా ప్లీట్స్ కనిపించట్లేదు. కానీ నిజంగా డ్రెస్ అయితే ఒక బాడీ హగ్గింగ్ డ్రెస్, చాలా 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 బాగుంది. అండ్ ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండ్ మనకి లైనింగ్ అయితే పాలిస్టర్లో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా నేను 299 రూపీస్కే తీసుకున్నాను. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, లేదంటే 1 or 2 డేస్లో నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను, అక్కడైనా చూసేయండి. మళ్ళీ సేల్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. స్పెషల్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినెట్గా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి, అంత ష్యూర్గా చెప్తాను నేను. చాలా 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 బాగుండింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది నా బర్త్డే టైం తీసుకున్నాను. అప్పటికి జస్ట్ నార్మల్గా ఒక బడ్జెట్లో ఏమొస్తుంది అన్నట్టు చూస్తున్నప్పుడు ఈ డ్రెస్ కనిపించింది. పింక్ అంటేనే నేను నార్మల్గా వదలను, అంత బాగుంది. ఇది కూడా మనకి స్వీట్ హార్ట్ నెక్ ప్యాటర్న్లోనే ఉంది. హ్యాండ్స్ కూడా పఫ్ స్లీవ్స్ ఇచ్చి అండ్ ఎలాస్టిక్ హ్యాండ్స్తో ఎండ్ చేశారు. బాడీ మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా హగ్గింగ్లా ఉంటుంది అనమాట, లైక్ ఎలాస్టిక్ ఉంటుంది. సో ప్లీట్స్ అండి, అసలు ప్లీటెడ్ బయట తీసుకుంటే మినిమం టు మినిమం ఈ డ్రెస్ టైలర్కి ఇస్తే ఒక 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఇది మనకి 250 to 300 రూపీస్కి వచ్చింది. నిజంగా అస్సలు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మీకు 300, 330 ఆ రేంజ్లో కనిపించిన అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎంత క్యూట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెయిన్గా, ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్లో వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. సో లైట్ పింక్ కాబట్టి డార్క్ పింక్తో లైనింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నేను ఇవన్నీ కూడా ఒక 3 అనుకుంటా వాష్ చేశాను, ఇది కూడా కలర్ పోలేదు. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నేను ష్యూరిటీ ఇవ్వగలను. సో మీరు బడ్జెట్ని బేస్ చేసుకొని వీటిని అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది కూడా మనకి 2 సెట్స్ ఆఫ్ ప్లీటెడే ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఓకే, సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి. నెక్స్ట్ వన్ అయితే ఇవన్నీ ఒక ప్యాటర్న్ అయితే ఇది ఇంకొకటి అనమాట. అంటే ఈ కలర్ ఎలా ఉంటుంది అన్నది ట్రై చేశాను. కంప్లీట్గా వాటికి వీటికి సంబంధమే లేదు, లైక్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. చెప్పాను కదా మీకు శీతల్ అసోసియేట్స్, అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి M. లాస్ట్లో చూపిస్తున్నా, మర్చిపోయా. ఎందుకంటే మిగిలిన అన్నిటికీ కూడా మనకి బాడీ హగ్గింగ్ ఉంది, బట్ ఇది డిఫరెంట్ అనమాట. నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి పఫర్ స్లీవ్స్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్లో ఫుల్ హ్యాండ్స్. బట్ దీనికైతే ఎలాంటి ఎలాస్టిక్ లేదు, కంప్లీట్గా ఒక క్యూట్ వైబ్ అయితే ఇచ్చింది. అండ్ నా వరకు అనిపించింది చాలా చాలా బాగుంది అని. ఇంతకుముందు చూపించినవన్నీ బాడీ హగ్గింగ్, లైక్ బాడీ పార్ట్ అంతా వేస్ట్, ఎలాస్టిక్ వేస్ట్ ఉంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే వేస్ట్ పార్ట్ మాత్రమే ఎలాస్టిక్ ఉంది అండ్ దాని ముందు వెనక కూడా ప్లీట్స్ వచ్చాయి, చాలా బాగుంది అసలు. అండ్ ఈ డ్రెస్ మీకు కొంచెం
ఏదో చిరాగ్గా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఇది పర్ఫెక్ట్ బీచ్ డ్రెస్. లైక్ మీరు ఫోటోషూట్స్కి అది వెళ్ళినప్పుడైతే చాలా బాగుంటుంది, చాలా క్రేజీగా ఉంటుంది. ఇన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉండడం వల్ల ఫొటోస్ తీసుకుని వాటిని ఎడిట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందని అనిపిస్తుంది. అండ్ దీనికి మనకి లైనింగ్ అయితే వైట్ కలర్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఇన్ని డీటెయిల్స్ పెట్టుకుని అన్నీ చేస్తున్నారంటే నిజంగా మేబీ చాలా మంచిగానే ఉంది. ఆరెల్స్ వాళ్ళు బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు. క్వాలిటీ బాగుంది, కలర్ ఇష్యూస్ లేవు, అండ్ వాష్ చేసిన తర్వాత ష్రింకేజ్ ఇష్యూస్ అసలుకే లేవు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ విత్ లైనింగ్. ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నాను బికాస్ స్టోరేజ్ ఇష్యూస్ కదా. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి, వర్త్ వెయిటింగ్ అనిపిస్తుంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో ఎలా ఉన్నాయి ఫొటోస్ అనేది ఒకసారి చూసేయండి.